ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శాలరీ ప్రాజెక్టు చేద్దాం. ఇక్కడ ఎంప్లాయీ నేమ్, అతని శాలరీ, టోటల్ వర్కింగ్ డేస్, ఎన్ని రోజులు అతను వర్క్కి వెళ్ళాడు, తర్వాత పర్ డే శాలరీ ఎంత, ఓకే, అలాగే నెట్ శాలరీ ఎంత, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ముందుగా ఈ వర్క్కి మనం రమేష్ శాలరీ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుందాం. ఈ రెండు సెల్స్ని మెర్జ్ చేస్తున్నాను. మెర్జ్ చేసి రమేష్ శాలరీ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకున్నాను. దీనికి బార్డర్స్ అప్లై చేద్దాం. అలాగే ఈ డేటాను కొంచెం పెద్దగా చేద్దాం మీకు బాగా కనిపించడానికి. పైన ఇంకొక సెల్ని యాడ్ చేశాను. ఓకే, దీనికి హెడ్డింగ్ పెడదాం. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ఏంటి? ఈఎంపి అంటే ఎంప్లాయీ. ఎంప్లాయీ నేమ్ ఏంటి? రమేష్. అతని యొక్క శాలరీ ఎంత? 28,000. టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంటే మొత్తం ఎన్ని రోజులు అతను పని చేయాలి అంటే 30 రోజులు. 30 రోజుల పాటు పని చేస్తే అతనికి వచ్చేటువంటి శాలరీ ఎంత? 28,000. అయితే రమేష్ ఎన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళాడు అంటే 24 రోజులు అతను ఆఫీస్కి వెళ్ళాడు. అంటే 24 రోజులు అతను వర్క్ చేశాడు. అయితే జనరల్గా 30 రోజులకి 28,000 శాలరీ అయితే అతనికి ఒక రోజుకి ఎంత శాలరీ చూద్దాం. అంటే పర్ డే శాలరీ ఎంత అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 28,000 డివైడెడ్ బై 30 అని అంటే మనకి ఒక రోజుకి వచ్చేటువంటి శాలరీ అనేది వస్తుంది. అందుకని నేను ఈక్వల్ టు శాలరీ 28,000 డివైడెడ్ బై 30. అప్పుడు ఏమైంది? పర్ డే శాలరీ మనకి వచ్చింది. అంటే పర్ డే అతనికి ఎంత? 933 రూపాయలు అతనికి శాలరీ. ఇక్కడ డెసిమల్స్ వచ్చినాయి కదా, అంటే పాయింట్ తర్వాత 333 అని వచ్చింది కదా, దీన్ని ఎలా తగ్గించాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి డెసిమల్ని డిక్రీజ్ డెసిమల్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తే నెంబర్ అనేటువంటి గ్రూప్లో ఇక్కడ నా మౌస్ పెడితే డిక్రీజ్ డెసిమల్ అని ఉందా, అక్కడ క్లిక్ చేస్తూ ఉంటే తగ్గుతుంది. లేదు పెంచాలి అనుకుంటే ఇట్లా పెరుగుతుంది. ఓకే, సరే. పర్ డే శాలరీ అంతా 933.33. ఇప్పుడు అతను 24 రోజుల పాటు వర్క్కి వెళితే అతనికి వచ్చేటువంటి టోటల్ శాలరీ ఎంత అవుతుంది అంటే నెట్ శాలరీ అతనికి చేతిలో మిగిలేదంతా అంటే ఈక్వల్ టు 24. అంటే ఇది టోటల్ ప్రెజెంట్ డేస్, ఇది F6లో ఉంది. F6 ఓకే, స్టార్ అంటున్నా అంటే మల్టిప్లైతో సమానం. అది 24 ఇంటూ ఇది పర్ డే శాలరీ. ఇది క్లిక్ చేస్తే అతనికి 24 రోజులు అతను వర్క్ వెళ్ళినందుకు గాను అతనికి వచ్చినటువంటి శాలరీ 22,400. ఓకే, దీన్ని ఇప్పుడు మనం మిగిలిన ఎంప్లాయీస్తో కూడా మనం కంపేర్ చేద్దాం. దీన్ని ఇప్పుడు మనం మిగిలిన ఎంప్లాయీస్కి కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఎస్, చూడండి ఈ డేటా మీకు ఇప్పుడు చూడటానికి చాలా తక్కువగా కనిపించి ఉండొచ్చు, చిన్నగా కనిపించి ఉండొచ్చు. దీన్ని పెద్దది చేస్తున్నాను. ఎస్, డేటా అనేది మనకి పెద్దదైంది. ఇప్పుడు దీనికి హెడ్డింగ్ ఉంది కదా, ఈ హెడ్డింగ్కి కలర్ అప్లై చేద్దాము. మీకు నచ్చిన కలర్స్ మీరు పెట్టచ్చు. ఇక్కడ బార్డర్స్ అప్లై చేద్దాము. ఈ ఏరియా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని బార్డర్స్ పెడుతున్నాను. ఇక్కడ ఆల్ బార్డర్స్ ఉంది కదా, అక్కడ నేను తీసుకెళ్ళి ఆల్ బార్డర్స్ పెట్టాను. ఇప్పుడు చూసారా, ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి కొంచెం తేడా వచ్చింది కదా. వెరీ గుడ్. కుదిరితే ఈ కాలం హెడర్ కలరు మార్చచ్చు. ఓకే, ఇక్కడ రామారావు, శ్రీనివాసరావు, గోపి, సురేష్, తర్వాత హరీష్, సమీర్, నవీన్, మధుసూదన్ రావు, నాగబాబు, వెంకటేశ్వర్లు, ఇలాగా కొంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళకి డిఫరెంట్ శాలరీ ఉంది. ఒకరికి 14,500, ఒకరికి 18,600, మరొకరికి 21,000, ఎట్లాగా డిఫరెంట్ శాలరీస్ ఉన్నాయి. ఈ శాలరీ అంతా కూడా వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు 30 రోజులు పనికి వెళితే అప్పుడు ఈ శాలరీ వస్తుంది. ఓకేనా? ఇక్కడ
టోటల్ అని పూర్తిగా రాద్దాం. ఇక్కడ నేను ఈ విధంగా డేటా తయారు చేసుకున్నాను కదా, మీరు డేటాని తయారు చేసుకోవచ్చు. ఫైన్. ఇప్పుడు నేను వాళ్ళకి పర్ డే శాలరీ ఎంత, అలాగే నెట్ శాలరీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అందుకంటే ముందు దీనికి ఒక హెడ్డింగ్ పెడదాం. అందుకని ఈ సెల్స్ అన్నింటినీ కూడా నేను ఇప్పుడు మెర్జ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని మెర్జ్ సెంటర్ అన్నాను. ఇక్కడికి వచ్చి ఎంప్లాయీస్ శాలరీ డీటెయిల్స్, ఎంప్లాయీస్ శాలరీ డీటెయిల్స్ అని హెడ్డింగ్ పెట్టాను. మీకు నచ్చిన కలర్ని మీరు పెట్టచ్చు ఏమ్మా. ఓకే, ఇప్పుడు నేను పర్ డే శాలరీ తర్వాత నెట్ శాలరీని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక ఈ షీట్లో పర్ డే శాలరీని ఎలా క్యాలిక్యులేట్ చేసాము, ఎలా అంటే టోటల్ శాలరీ డివైడెడ్ బై టోటల్ వర్కింగ్ డేస్ అలా పర్ డే శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేసాం. అలాగే ఇప్పుడు కూడా ఈక్వల్ టు వాళ్ళకు వచ్చేటువంటి శాలరీ ఎంత, యాక్చువల్ శాలరీ ఎంత, ఇది. ఓకే, సో పర్ డే శాలరీ క్యాలిక్యులేట్ చేయడానికి శాలరీ డివైడెడ్ బై టోటల్ వర్కింగ్ డేస్ అంతా 30 కదా, అందుకని నేను ఇక్కడ ఈ 30ని సెలెక్ట్ చేశాను. చూసారా, E6 డివైడెడ్ బై F6. E6లో ఏముంది, టోటల్ శాలరీ ఉంది. F6లో ఏముంది, టోటల్ వర్కింగ్ డేస్. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను. ఏమైంది, అతను రోజుకి 483 రూపాయలు సంపాదిస్తాడు అనేది మనకి అర్థమైంది కదా. ఫైన్, ఇలా పర్ డే శాలరీని క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరి శాలరీస్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, అందరి దగ్గరికి వెళ్ళి ఈక్వల్ టు పెట్టి శాలరీ డివైడెడ్ బై టోటల్ వర్కింగ్ డేస్ పెడతామా, చేయక్కర్లేదు. ఇక్కడ దీన్ని మనం క్లిక్ చేసి, అంటే చూడండి ఇక్కడ ఏముంది, E6 డివైడెడ్ బై F6 అనేటువంటి ఒక ఫార్ములా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇదే ఫార్ములా మిగిలిన ఇంటికి కూడా అప్లై అవుతుంది. ఈ విషయాన్ని మనం ముందు తెలుసుకున్నాం ముందు సెషన్స్లో కదా, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు నేను ఈ డెసిమల్స్ నెంబర్స్ని తగ్గించాలి, అందుకని ఇక్కడికి వెళ్ళి డిక్రీజ్ డెసిమల్స్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఏమైంది, తగ్గింది. పెంచాలనుకుంటే ఇట్లా పెంచవచ్చు. ఓకే, సరే. ఇప్పుడు పర్ డే శాలరీ మనకు వచ్చింది కదా, ఇప్పుడు నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చేద్దాం. నెట్ శాలరీ అంటే ఏంటి, అతను ఎన్ని రోజులైతే పనిలోకి వెళ్ళాడో అన్ని రోజులకి ఎంత డబ్బు అతని చేతిలోకి వెళుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం. అందుకని నెట్ శాలరీ అంటే అతని చేతిలో ఉండేటువంటి శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, అతను ఇంటికి తీసుకెళ్లేటువంటి శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే టోటల్ ప్రెజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ అలా క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని ఈక్వల్ టు టోటల్ ప్రెజెంట్ డేస్ అంటే ఇది, అంటే ఏంటిది, G6 ఇంటూ అంటే అర్థం ఏంటి, స్టార్ అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. టోటల్ ప్రెజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ. నేను ఇప్పుడు ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏమైంది, అతనికి 14,500 శాలరీ అయితే అతను 24 రోజులు మాత్రమే ఆఫీస్కి వెళ్ళడం వల్ల అతను తీసుకెళ్లేటువంటి శాలరీ ఇంటికి ఎంత అంటే 11,600 రూపాయలు. ఇప్పుడు శ్రీనివాసరావుకి శాలరీ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఈక్వల్ టు పెట్టి తర్వాత టోటల్ ప్రెజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ చేస్తామా, అవసరం లేదు. దీన్నే మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఈ ఫార్ములా మిగిలింటి కూడా అప్లైబుల్ అవుతుంది. ఈ విషయం మనం గ్రహించుకోవాలి. ఓకే, ఇది ఒక ప్రాజెక్టు గైస్, ఇది ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ మనం పూర్తి చేద్దాము. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో మరొక కాన్సెప్ట్ తోటి కలుద్దాము.